గాజువాక ఆద్య డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ క్యాంపస్లో సైన్స్ ఫేర్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసింది. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సైంటిఫిక్ విజర్డ్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు 20 ప్రాజెక్ట్స్ నమూనాలను ప్రదర్శించారు. సందర్శకులను ఈ ప్రాజెక్టులు ఆలోచింపజేస్తాయి. ఆద్య విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యాబోధనతో పాటు ప్లేస్మెంట్స్లోనూ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నాయి. చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, కార్యదర్శి సుగుణల నేతృత్వంలో ఆద్య విద్యార్థులు డిగ్రీలతో పాటు ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. డిగ్రీలో చేరిన ప్రతి విద్యార్థి అకాడమిక్స్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ను కూడా సాధించాలనే లక్ష్యంతో ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గాజువాక ఆద్య కో ఎడ్యుకేషన్ డిగ్రీ క్యాంపస్లో నిర్వహించిన సైంటిఫిక్ విజర్డ్స్ సైన్స్ ఫేర్కు టెక్స్ సింప్లిఫైడ్ సంస్థ అధ్యక్షుడు ఏ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వశిక్ష అభియాన్ పిఓబి శ్రీనివాసరావు, ఎస్వీఆర్ నాయుడు, ఆద్య కళాశాల నార్త్ ఆంధ్ర జోన్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 20 ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శించారు. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, సోలార్, లూనార్ ఎక్లిప్స్, వాక్యూమ్ క్లీనర్ తదితర ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచి వాటి పనితీరులను వివరించారు. అతిథులు సందర్శకులు ఎగ్జిబిషన్ను సందర్శించి విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం సత్యప్రకాష్, ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ పి ప్రదీప్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ఆర్వీఆర్ పాత్రుడు, ఫిజిక్స్ హెచ్ఓడి కె సీతా సంధ్యలు అతిథులను సత్కరించారు. LIFE stands for light fidelity and it passes the sound and produces sound. So LIFE is solar cell. Yeah. So it is useful like a weapon, but LIFE pass to the wall, but LIFE can't pass to the wall. That is the one backup. పెడతాం ఫోటో పిడిచాను కొద్దిగా ఆటోమేటిక్ అయిపోతుంది. రాదు అన్నీ అయిపోతుంది అన్నీ అవుతాయి. చెప్పండి ఒకసారి. Uses a mirror and simple but big effect. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి సైన్స్ ఫేర్లు ఎంతగానో దోహదపడతాయని అతిథులు అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడమే కాకుండా ఉద్యోగాలు వచ్చేలా వారిని తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కునేందుకు ఇలాంటి ఈవెంట్స్ సహకరిస్తాయన్నారు. తాము ఆద్య కళాశాలలో చదవడం అదృష్టంగా భావిస్తున్నామని విద్యార్థులు చెప్పారు. For everybody for this opportunity, I am so happy that I was able to also bring my students with me to be able to experience your nice college. I like the projects that are here. Especially I liked Suma's project with the child endangerment security system. I hope that they will take that to the next level next time I come to visit next year. And I'm very excited that I met all of you. I really enjoy everybody has a very friendly nature here. And I appreciate this opportunity to participate in this and your respect and your all the opportunity you've given here. Thank you very much. ఆదిత్య అంటే ఉద్యోగాలు కాదు, డిసిప్లినే కాకుండా వాళ్ళలో దాగి ఉన్న టాలెంట్ తీయడం కోసం ఇలాంటి సదస్సులు జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఈరోజు సుమారుగా 20 మోడల్స్ తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలిగించడానికి మంచి అవకాశం దొరికినట్టు భావిస్తున్నారు ఇక్కడ. ఇదే కాకుండా ఆదిత్యలో ఓన్లీ మోడల్స్నే కాకుండా ఫస్ట్ డే నుంచే స్టూడెంట్ జాయిన్ అయిన కాంచి కూడా సిఆర్టీ కోచింగ్ ఇవ్వడం కానీ అలా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ అన్ని కూడా ఆదిత్య ప్రొవైడ్ చేస్తుందండి. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా జరుపుతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక కోయడ్ క్యాంపస్ నందు ఈరోజు సైంటిఫిక్ విజార్డ్స్ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగిందండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ శేషారెడ్డి గారు, సెక్రటరీ మేడం సుగుణ గారు మాకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, వారు మాకిచ్చిన ప్రోత్సాహం ప్రకారంగా మా పిల్లలందరూ కూడా ఇటువంటి ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా, ఈ ఈవెంట్లో భాగంగా ఒక సుమారు 20 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ మోడల్స్లో మా స్టూడెంట్స్ అందరూ తయారు చేయడం జరిగింది. ఈ నీటిని కూడా ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా రాజుగారు యుఎస్ రిటర్న్ ఆయన రావడం జరిగింది. ఆయన ప్రతి ప్రాజెక్ట్ని చూసి పిల్లల్ని ఎప్రిసియేషన్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న 1, 2, 3 ప్రాజెక్టులను ఆయన ఎంపిక చేసి ఆయనే
ఇంకా దీన్ని బెటర్గా తీసుకురావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాగ పిల్లలు దీన్ని డెవలప్ చేయాలనే కార్యక్రమం గురించి ఆయన పిల్లలకి ఎన్లైట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలుగు తీయాలని మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక నందు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మేము కొనసాగిస్తూ పిల్లల యొక్క ఉన్న విలువల్ని, పిల్లల యొక్క సృజనాత్మకతను బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ పిల్లల్ని, డిపార్ట్మెంట్ హెడ్ని, అలాగే ప్రిన్సిపల్ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్పైర్ అయి నేర్చుకోవడం, బై స్మెల్ అండ్ టేస్ట్, దీస్ ఆర్ ద 5 సెన్సెస్ వీఆర్ హ్యావింగ్. ఈ పంచేంద్రియాల యాక్టివిటీస్ ఎలాగ డెవలప్ అవ్వాలి? మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, ఒక మేనేజర్ అయినా, ఒక కంపెనీ తాలూకా CEO అయినా సరే, ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో లేటెస్ట్ మెథడ్ అనమాట. ఇది అమెరికన్లో ఇద్దరు శాస్త్రవేత్త కనిపెట్టారు, రిచర్డ్ బ్యాండర్, జాన్ గ్రిన్నర్ అనేసి. వాళ్ళు చాలా మంది మీద ప్రయోగాలు చేసి దీని ఒక కోర్స్ని తయారు చేశారు. అందులో నాది మాస్టర్ ప్రాక్టీస్. స్టూడెంట్స్ 2 రోజులు 3 రోజులు వాడు టీచర్ చెప్పింది వాడు విజువల్ కేటగిరీ అయితే వింటాడు, ఆడిటరీ కేటగిరీ అయితే వింటాడు, విజువల్ అయితే చూస్తాడు, కెనెస్ట్రీ అయితే ఇన్స్పైర్ అవుతాడు. ఆ విధంగా వాడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఒకసారి వింటే చాలు వాడికి వచ్చేస్తారు. అలాగే మీలో కూడా 3 కేటగిరీస్ ఉంటారండి. మీరు ఏ కేటగిరీ ఏంటి అని వీఆర్ హ్యావింగ్ వన్ క్వశ్చన్. ఒక 10 క్వశ్చన్స్ వేసినప్పుడు మీ తాలూకా ముఖ కవలికలు బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. దాన్ని బట్టి మీరు చదవాలి. ఎక్కువ వినడం ద్వారా నేర్చుకోవాలా, ఎక్కువ చూడడం ద్వారా నేర్చుకోవాలా, ఎక్కువ ఇన్స్పైర్ అయిన విని నేర్చుకోవాలా. I'm finally a student. Today I'm here to represent the science project event. I'm very happy to study in Aditya Degree College, and our management helps us to do such a projects, and they make them to innovate the new ideas and we are thankful for our principal sir Satyaprakash sir and our science faculty Sita Sandhya madam, and we are very happy to hear and participate in this project work. Thank you. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రదర్శనలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సహా విద్యార్థులు పాల్గొన్నారు.